ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చీకటి పడిపోయింది. ఎవరికంట పడకుండా భవాని చెప్పిన విధంగా తొందరగా గుడికి వెళ్ళిపోవాలి, లేదంటే ఈ రూపంలోనే ఉండిపోతాను. భలే దొరికావే. నువ్వు మీ అమ్మ గురించి ఖచ్చితంగా వస్తావని తెలిసే, అందుకే మేం నిన్ను పట్టుకుందామని వచ్చాం. కొన్ని గంటల నుంచి నీ గురించి ఎదురు చూస్తుంటే ఇప్పటికి కనిపించావు. మా అనుమానమే నిజమైపోయింది. నేను కనిపించకుండా పోవడం వల్ల నీకు సంతోషంగానే ఉంది కదా? ఏం సంతోషమే? నువ్వు శాశ్వతంగా కనిపించకుండా పోతే బావుంటుంది, కానీ నువ్వు బ్రతికి ఉన్నావన్న ఉనికి మాకెప్పటికైనా ప్రమాదమే. ఇదంతా నువ్వు మీ అమ్మ ఆడుతున్న నాటకం కదా? మేము పరిస్థితులకు బలైపోయిన అభాగ్యులం. నాటకాలు ఆడుతున్నది మీరు. గ్రాని వాళ్ళ ముందుకు నిన్ను తీసుకెళ్తే లెక్కలు తేలిపోతాయి. అది నీ వల్ల కాదు. ఏ అక్షయ, నువ్వు నా చేతికి చిక్కకపోయినా బోనలోకొచ్చినట్టు నీ అంతట నువ్వే వచ్చావు కాబట్టి ఇందులోనే నిన్ను బంధిస్తాను. కృష్ణ నిహారికలను పిలుచుకొస్తా, అప్పుడు నీ సంగతి తేలుస్తా. బయట ఎవరైనా ఉన్నారా? డోర్ తీయండి ప్లీజ్, డోర్ తీయండి ప్లీజ్. వీలైనంత త్వరగా నీ పనిని ముగించుకుని తిరిగిరా. లేని ఎడల రాత్రి 12 గంటలు దాటక ముందైనా రా. రాని ఎడల ఈ రూపంతోనే ఉండిపోతావు. ఆ తర్వాత అమ్మా నాన్నల్ని కలపాలి అన్న నీ సంకల్పానికి విఘ్నం కలుగుతుంది. భవాని చెప్పిన టైంలోపు ఎలాగైనా నేను గుడి దగ్గరికి చేరుకోవాలి. టైం 11 గంటలైనట్టుంది. శౌర్య నా గురించి నిహారిక పెద్దమ్మ వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొచ్చి నన్ను పట్టిస్తే నా పరిస్థితి ఏంటి? ఇంతకాలం నేను అమ్మకు దూరంగా ఉన్నదంతా వృధా అయిపోతుందా? చీకటి పడి చాలాసేపు అయింది. అక్షయ్ ఇంకా రాలేదు. నేను పెట్టిన గడువులోగా అక్షయ ఖచ్చితంగా వచ్చి తీరాలి. అక్షయ్కు నేను పెట్టిన పరీక్ష అది. సమయానికి రాకపోయింది అంటే ఇబ్బంది పడుతుంది. అదే రూపంలో ఉండిపోయి ఆ తర్వాత పరిణామాలను ఎదుర్కోక తప్పదు. ఎక్కడుందో ఏంటో. అక్షయ్ ఏదక్కా? నా అక్షయ్ ఏది? అక్షయ్ని తీసుకుని రాకుండా ఎందుకు వచ్చారు? అక్షయ కనిపించలేదవని. అయితే నేనే వెళ్ళి వెతుక్కుంటాను.
హాస్పిటల్ మొత్తం వెతికాం అవని, అయినా కనిపించలేదు. అక్షయ్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల, అక్షయ్ను కలవరించడం వల్ల నీకలా అనిపించిందేమో. అంతటి పిచ్చి భ్రమలో నేనేం లేను. నా బిడ్డ నా ముందుకొచ్చింది, నా చెవిలో అమ్మ అని పిలిచింది, అందుకే నా ఊపిరి నిలిచింది. ఆయన మీరేంటి ఇక్కడున్నారు? నువ్వు ప్రమాదంతో దారిలో పడిపోయి ఉన్నప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది శ్రీకరి అవని. భార్యవన్న ప్రేమతో కాకపోయినా కనీసం మానవత్వం అయినా చూపించాడు. నిజంగా నువ్వు నన్ను దారిన పోయే వారి మీద చూపించే మానవత్వం మాత్రమే చూపించావా? కొంచెం కూడా ప్రేమతో తీసుకుని రాలేదా? నా కోసం ప్రాణమే ఇచ్చేస్తానన్న ప్రేమ ఏమైపోయింది? మన చేతి కాలుతున్నా అందులో మన ప్రేమ కాలిపోదని ఎన్ని మాటలు చెప్పావు. ఏమైపోయాయి ఆ మాటలన్నీ? ఒక్క అపార్థం కొన్ని సంవత్సరాల నమ్మకాన్ని తొడ చేసింది. ఓ అనుమానం ఎన్నో తీపి జ్ఞాపకాలని తొడ చేసింది. బంధం అంటే ఇలా ఉంటుందా? దేవుని దయవల్ల ప్రమాదం నుంచి మీరు బయటపడ్డారవని. మీరు స్పృహలోకి వచ్చిన తర్వాత తీసిన రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇది చాలా వండర్. మీకు సర్జరీ జరగాలని డిసైడ్ అయ్యాం, బట్ లక్కీగా మీరు సేఫ్ జోన్లోకి వచ్చేశారు. అదృష్టవంతులు మీరు. దేవుడి దయతో పాటు ఇందులో నా కూతురి దయ కూడా ఉంది డాక్టర్. నేను తనకి జన్మనిస్తే తను నాకు పునర్జన్మనిచ్చి వెళ్ళిపోయింది. నా ప్రాణం నా కూతురి దగ్గర ఉంది. నా ఊపిరి, నా గుండె చప్పుడు అన్ని అన్ని. రిలాక్స్ రిలాక్స్ అవని గారు. కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, వాడండి. అంతా క్లియర్ అయిపోతుంది. మీకిచ్చిన మాట ప్రకారం కోలుకునే వరకు ఉన్నాను. నేనిక బయలుదేరతాను.